కిరణమా కల్వరి తేజమా. దేవుని పిల్లలుగా దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానములు బైబిల్లో ఎన్నో మనలను బలపరుస్తూ ధైర్యపరుస్తూ ఎన్నో బాధలు శ్రమలు ఇబ్బందుల నుంచి విడుదల కలిగిస్తూ ఈ రోజుకు కూడా మనము ఎన్నో పరిస్థితులు మన జీవితంలోకి వచ్చిన ఎన్నో సమస్యలు వచ్చిన క్షేమకరముగా ఉన్నాము, ధైర్యముగా ఉన్నాము, విశ్వాసముతో అడుగులు వేస్తున్నాము అంటే దేవుని యొక్క ఈ లేఖనాల్లోని వాగ్దానములు. అందుకనే కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించెను, నా బాధలలో అది నెమ్మదిని నాకు కలిగించెను అని. కాబట్టి ఈ వాక్యము మనము సరిచేయబడడానికి, ఈ వాక్యము ధైర్యపరచడానికి, బాధలలో నెమ్మదిని ఆదరణను కలిగించడానికి కూడా ఈ వాక్యము. కొన్నిసార్లు కొంతమంది దేవుని బిడ్డలు అంటూ ఉంటారు, కొంతమంది చెప్తూ ఉంటారు ఈరోజు వాక్యము బాగుంది, సబ్జెక్ట్ బాగుందని. కొంతమంది అంటారు ఈరోజు ఏమంతగా చెప్పలేదు, మొన్న బాగుంది సబ్జెక్టు. మొదటి రోజు వచ్చిన ఆయన అంత బాగా చెప్పలేదు, కానీ మూడో రోజు వచ్చిన ఆయన అద్భుతంగా చెప్పింది. ఇక్కడ మీరు ఒకటి గ్రహించాలి, వాక్యం వినడానికి ఒక్కరే రారు, వందల మంది వస్తారు. ఆ రోజు నీకు నచ్చని సబ్జెక్టు అది ఎవరికో ఉపయోగపడే సబ్జెక్ట్ అయి ఉండొచ్చు. చెప్పేవాళ్ళైనా వినేవాళ్ళైనా ఎప్పుడు ఇది గ్రహించాలి. కాబట్టి ఒక వాక్యము ఎవరికో ఆ వాక్యం అవసరమై ఉంటుంది కనుక వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిస్తున్న మాటలు ఎవరికి అవసరమో మనకు తెలియదు కనుక అందుకే నేను ఎప్పుడు అంటుంటా, ఎప్పుడు కూడా మనము ఇది బాగుంది బాగలేదని నిర్ణయించలేము దేవుని వాక్యాన్ని. కాబట్టి వాక్యం అనేది తప్పకుండా మనకు ఆదరణ ఇస్తుంది, ధైర్యం ఇస్తుంది, బలపరుస్తుంది. ఒక్కొక్క సందర్భములో ఒక్కొక్క సమస్యలో ఒక్కొక్క విధంగా ఒక టానిక్ లాగా ఈ వాక్యం మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, వాక్యం మనల్ని బ్రతికిస్తున్నదన్న మాట సత్యము, వాస్తవము. వాక్యం మనకి చాలా 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 అవసరమైనది. ప్రతిరోజు వినాలి వాక్యం, ప్రతిరోజు వినాలి. ప్రతి సెకండ్ అవకాశం ఉంటే దివారాత్రము ధర్మశాస్త్రమును ధ్యానించు. ఎంత ధ్యానిస్తావో అంత వాక్యము నీకు ఉపయోగపడుతుంది, మేలుకరంగా ఉంటుంది. కాబట్టి ఎన్నో వాగ్దానాలు బైబిల్లో ఉన్నవి, ఎన్నో కండిషన్స్ బైబిల్లో ఉన్నవి, ఎన్నో ఆజ్ఞలు బైబిల్లో ఉన్నవి. ఆజ్ఞించిన దేవుడే ఆదరించే మాటలు కూడా రాయించిండు. అన్నీ అవసరం కాబట్టి, స్వస్థతలు అవసరం కాబట్టి వాటి గురించి రాయబడింది. గద్దించడం అవసరం కాబట్టి గద్దింపు గురించి రాయబడింది. ప్రేమించడం అవసరం కాబట్టి ప్రేమించడం గురించి రాయబడింది. ఇలా ప్రతి మాట ఒక ఆణిముత్యం అనుకోవాలి. 66 పుస్తకాల్లోని ప్రతి వచనము, ప్రతి లేఖనము, ప్రతి మాట ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది. ఈ మాట ఉపయోగపడదంటానికి వీలు లేదు బైబిల్ గ్రంథంలో. అందుకని ఈ మాటలు ఏది కలపకూడదు, తీసివేయకూడదు. దైవ సేవకులముగా మేము కూడా వాక్యం చెప్పేటప్పుడు చాలా భయంగా చెప్పాలి. ఎందుకంటే అన్ని మాటలు మనకి ప్రయోజనకరమైనవే, మనకు అవసరమైనవే, మన జీవితాలకు కావలసినవే, మన హృదయాల్లో వాటిని అన్వయించుకోవలసినవే. కాబట్టి వాక్యము అందుకే మీరు చాలా జాగ్రత్తగా వినాలి. నేను ఎప్పుడు కూడా చెప్తుంటా, సాతాను కొందరిని లోకములో పడేస్తాడు. ఆత్మీయులను పడేయాలనుకుంటే సాతాను చేసే మొట్టమొదటి పని ఒకటే, ఆత్మీయులను, యథార్థవంతులను, నీతిమంతులను, దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలనుకునే వారిని పడేయాలనుకుంటే సాతాను మొదట చేసే ప్లాను వాక్యము వినకుండా చేయడమే. ఎప్పుడైతే వాక్యమునకు నిర్లక్ష్యముగా ఉంటావో నీ ఆత్మీయ జీవితము దిగజారిపోవడానికి అదే ప్రారంభ పునాది అవుతుంది. అందుకని సెల్ ఫోన్స్ కానీ అన్నీ కూడా మనము మన కండిషన్లో పెట్టుకోవాలి. ఎవరితో మాట్లాడకుండా, పిల్లల వైపు చూడకుండా, ఏది పట్టించుకోకుండా మన ఏకాగ్రత, ఒక మాటలో చెప్పాలంటే నీ ఏకాగ్రత మొత్తము
ఏం చెప్తున్నాడు అనే దాని మీద ఉండాలి. ఉదాహరణకి మీ గురించి ఎవరన్నా పక్కన వాళ్ళకి సాడీ చెప్తున్నారని మీకు తెలిస్తే మీరు వెళ్ళి ఎలా వింటారు, నా గురించి ఏం చెప్తున్నారని? ఎంత ఇంట్రెస్ట్గా, ఎంత ఏకాగ్రతతో ఒక్క మాట కూడా పొల్లుపోకుండా వింటారో అంతకంటే 100 రెట్లు ఏకాగ్రతను ఇక్కడ పెట్టు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు మనము ఒక శ్రేష్టమైన మాట ద్వారా కొద్ది సమయము దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 91వ అధ్యాయం 13వ వచనములో ఒక వాగ్దానం రాయబడింది, చదువుకుందాం. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. ఆమేన్. చూడండి, ఈ మాట ఎంత ధైర్యాన్ని ఇస్తుందో. ఈ మాట చదువుకున్నప్పుడు ఒక క్రైస్తవుడిగా నేను ఉన్నందుకు ఇక నాకు ఇంతకంటే గొప్పది ఇంకొకటి ఏమి లేదనిపిస్తుంది ఈ మాట చదివినప్పుడు. ఎందుకంటే దేవుడు ఇంత శక్తినిస్తున్నాడా, మాకు ఇంత సెక్యూరిటీ ఇస్తున్నాడా, ఇంత బలాన్ని ఇస్తున్నాడా దేవుడు, మాకు ఇంతగా కాపుదలనిస్తున్నాడా అని అనిపిస్తుంది ఈ వాగ్దానం మనకు చదివినప్పుడు. ఇప్పుడు 2 విషయాలు ప్రభు ఇక్కడ మనతో మాట్లాడుతూ, 2 క్రూరమైన వాటిని, మనిషిని చంపేసే వాటిని నీవు త్రొక్కేస్తావని ఈజీగా చెప్పేసిండు దేవుడు. సహజంగా చిన్న పురుగును చూసినా మనం భయపడతాం. ఇంత వాక్యం చెప్తున్నా మీ మధ్యలోకి కానీ ఏదైనా చిన్న పురుగు వస్తే మీరు వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి బయటికి వెళ్ళిపోతారు. కానీ దేవుడు ఎందుకని ఇలా మాట్లాడుచున్నాడు? ఇది సాధ్యమేనా? నిజమా? ఇంత పవరు క్రైస్తవులకు ఉంటుందా? విశ్వాసులకు, దేవుని సేవకులకు ఉంటుందా? మరి ఉండకపోతే ఇక్కడ రాయడు కదా, పరిశుద్ధాత్మ దేవుడు రాయించినాడు అంటే అబద్ధము రాయడు కదా, ఆయన అసత్యము చెప్పడు కదా ఆయన లేఖనాల్లో. చూడండి ఎంత స్పష్టంగా ఆయన రాస్తున్నాడో. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు అంటే త్రొక్కితే ఊరుకుంటాయా? సింహాన్ని త్రొక్కితే సింహం ఊరుకుంటుందా? పడుకొని నిద్రపోతూ ఉంది, నువ్వు వెళ్ళి దాని మీద కాలు పెట్టి తొక్కుతావు, ఊరుకుంటుందా? అసలు నిన్ను ముక్కలుగా చేసి తింటుంది. మరి నాగుపామును తొక్కితే, పాము కూడా మామూలు పాము కాదంట, నాగుపాము అట్ట, చాలా డేంజరు స్నేక్. అది పాముల్లో కల్లా చాలా అపాయకరమైనది. దాన్ని కూడా నువ్వు త్రొక్కినా నీకు అపాయము కలగదన్నట్లు ఇక్కడ రాయబడింది. ప్రభు అని అదే కదా అంటుంది ప్రభు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. కొదమ సింహము అంటే అది గాండ్రిస్తేనే మనము కిలోమీటర్ పరిగెత్తుతాం. ఈ కొదమ సింహాలను కూడా నీవు త్రొక్కుతావట. సహజంగా ఎవరికని చెప్తే నవ్వుకుంటారు దీన్ని. లోకంలో వాళ్ళకి ఇట్లా సంగతి అంట బైబిల్లో ఉంది అంటే వాళ్ళు ఏమంటారంటే, ఒకసారి నేను చూపిస్తా కానీ తొక్కుదూరా అంటారు. ఇక్కడ మనం ఫెయిల్ అయిపోతాం. నిజమే కదా. మా దగ్గర అడవిలో ఒక సింహం ఉన్నది, చూపిస్తాను, దాని దగ్గరికి పోయి ఇద్దరు తక్కువద్దు కానీ అంటారు. మరి దేవుని వాక్యము తప్పై ఉంటుందా? దేవుడు ఎందుకు ఇలా రాయించిండు అని మీకు నేను స్పష్టంగా చెప్తా. ఆ క్వశ్చన్కి, వాక్యములో ఉన్న క్వశ్చన్స్కి, వాక్యములో ఉన్న ఆన్సర్స్ వాక్యమే చెప్తుంది మనకి. బయట ఎక్కడ ఈ క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ దొరకవు. ఏ పుస్తకాల్లో కానీ, ప్రపంచంలో ఏ జ్ఞాని దగ్గర కానీ, ఏ సైంటిస్ట్ దగ్గర కానీ, ఏ సైకలాజిస్ట్ దగ్గర కానీ ఈ బైబిల్లో ఉన్న క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ దొరకవు. అంటే తాళం ఇక్కడే ఉంటుంది, తాళం చెవి కూడా ఇక్కడే ఉంటుంది. కాబట్టి మీకు నిజంగా మీకే ఒక డౌట్ రావాలి. మనం వాక్యం చెప్తున్నప్పుడు ఏదో మనం గుడ్డిగా వినకూడదు. మీకు ఒక డౌట్ రావాలి. ఇప్పుడు ఒక పాము పోతుంది, నేను దొక్కుతా, కరవకుండా ఉంటుందా? మరి ఇది వాస్తవమా అవాస్తవమా? దేవుడు రాయించింది. మందిరంలోకి సింహం వస్తుంది, కూర్చొని ఉంటారా? ఎవరైనా ఉంటారా? మీరు ఎవరుండరు. మరి మనం క్రైస్తవులం కాదంటమా? దేవుని పిల్లలం కాదా? దేవుడు ఎవరి గురించి చెప్పినాడో ఈ వాగ్దానము వారిమి కాదా మనము అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే మనము దేవుని ప్రజలమే, దేవుని సొత్తు, దేవుని రక్షణ పొందుకున్న వారము. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మీరు అనుసరించి నడుచుకుంటున్నారు కనుక
ఈ బైబిల్ దేవుణ్ణి మీరు అలాగే ఆరాధిస్తున్నారు కనుక ఈ వాగ్దానం తప్పకుండా మీకు చెందుతుంది. అప్పుడు మిమ్మల్ని సింహాలు ఏం చేయవు అని ఈ వాగ్దానము నిజమా కాదనేది మనము కొద్ది సమయం ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ మీరు గుర్తించాలి. దేవుడు సింహాలను త్రొక్కిస్తాడు అన్నాడు కదని చెప్పి నువ్వు సింహాల దగ్గరకు పోకూడదు. దేవుడు నాగుపాములను త్రొక్కిస్తాడని చెప్పి పాము దగ్గరికి వెళ్ళి పట్టుకోకూడదు. ఖచ్చితంగా అది నిన్ను చంపేస్తుంది, సింహం చంపేస్తుంది. ఇక్కడ దేవుడు అన్న మాటను మీరు అర్థం చేసుకోవాలి. ఎలాగంటే, ఒకవేళ బై మిస్టేక్ నీకు అటువంటి ఆపద వస్తే, ఆ మధ్యకాలం నేను విన్నా, ఎవరో ఒక ఆయన దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళినాడు, నేను అంతకంటే నీతి తక్కువ వాడనా, నేను వెళ్తానని వెళితే సింహాలు తిన్నాయంట ఆయన్ని, దైవజనుణ్ణి. ఇక్కడ దానియేలు సింహాల బోన్లోకి కావాలని వెళ్ళలా, ప్రాబ్లం వచ్చింది ఆయనకు. సింహాల బోన్లో పడాల్సిన పరిస్థితి ఆయనకు వచ్చింది. ఆయన కావాలని సింహాల బోన్లోకి వెళ్ళలా. ఇక్కడ మీరు గుర్తించాలి, కొంతమంది ఇలా మనల్ని అడుగుతారు క్వశ్చన్, మరి నిజంగా మీరు వెళ్ళండి అని అడుగుతారు. యేసు ప్రభుల వారిని సాతాను వచ్చి ఇక్కడి నుంచి కిందకు దూకమంటే యేసు ప్రభుల వారు దూకలా. అప్పుడు సాతాను ఒక మాట అన్నాడు, నీవు దూకితే దూతలు వచ్చి కాపాడుతారటగా మీ పాదములకు రాయి తగలకుండా అని. అంత మాత్రాన యేసు ప్రభుల వారు దూకిండా? లేదు. ఎందుకంటే ఒకవేళ నిజంగానే దూతలు కాపాడరా అంటే కాపాడతారు. నిజంగా ఆ పరిస్థితి మనకు వస్తే కాపాడతారు. కావాలని దూకితే కాళ్ళు ఇరుగుతాయి మనకైనా. ఇక్కడ సింహాలను మీరు తొక్కుతారు, కొదమ సింహాలను తొక్కుతారు అంటే, ఒకవేళ బై మిస్టేక్ మనం అడవిలో తప్పిపోయినాము, దేవునికి ప్రార్థన చేసుకున్నాము, అడవిలో కొదమ సింహాలు వస్తే ప్రభు రక్షిస్తాడు అని అర్థం. అంతేగా నువ్వు అడవిలోకి పోయి కొదమ సింహం దగ్గరికి వెళ్ళి నన్ను నువ్వు తినలేవు దేవుడు చెప్పినాడు అంటే తింటది కొదమ సింహం. ఇక్కడ వాక్యాన్ని మీరు అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. అపార్థం చేసుకుంటే ఖచ్చితంగా వాక్యములు అపార్థాలే పుడతాయి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. సింహాల నుంచి దేవుడు రక్షిస్తాడు, సింహాలను త్రొక్కుతావు అంటే దేవుని పిల్లలకి ఇచ్చిన ఈ వాగ్దానం యొక్క అర్థం ఏంటంటే, బై మిస్టేక్ నువ్వు ఎక్కడైనా తప్పిపోయి సింహాల దగ్గరకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే, నీకు తెలియకుండా సింహం నీ దగ్గరకు వస్తే, అటువంటి పరిస్థితుల్లో నువ్వు చిక్కుబడితే, ఒకవేళ ఎవరైనా కావాలని నీ మీద కక్షగట్టి నిన్ను సింహాల బోన్లో పడేస్తే, ఆ సందర్భాన్ని బట్టి దేవుడు కాపాడుతానంటున్నాడు. కానీ నువ్వు కావాలని సింహం దగ్గరికి వెళితే దేవుడు కాపాడు. మీకు ఉదాహరణకి కొన్ని సందర్భాలు చెప్తా. ఇప్పుడు సింహాల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా. నేను ఒక ముగ్గురు గురించి మీకు నేను త్వరగా నేను చెప్తా, ఒక ముగ్గురు గురించి. ఎందుకంటే ఇది వాస్తవమా అవాస్తవం అనేది బైబిల్లో ఉన్న భక్తుల్ని బట్టి మనము వాళ్ళ జీవితాలను చూస్తే, వాళ్ళ జీవితాల్లో నిజంగా ఇటువంటి జరిగితే ఇది ఖచ్చితంగా నీ జీవితంలో కూడా జరుగుతుంది, నో డౌట్. సింహాల నుంచి, సింహ బలము నుంచి కూడా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఇప్పుడు నీకున్న సమస్యలు పెద్ద సమస్యలేవి కావు అని గుర్తించడానికి మాట చెప్తున్నా నేను. ప్రపంచంలో మనిషి భయపడే క్రూర జంతువు పులి కంటే సింహమే. సింహం అట అడవికి రారాజట. ఆ సింహాల్లో కూడా కొదమ సింహము. ఆ కొదమ సింహము ఒకవేళ నీ దగ్గరకు వచ్చినా, బై మిస్టేక్ నువ్వు కొదమ సింహం దగ్గరికి వెళ్ళినా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని గుర్తించాలి. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఆయనకు మొర్ర పెడితే, దేవుని బిడ్డగా నువ్వు మార్చబడితే, దేవుని రక్షణను నువ్వు కొనసాగితే, కొదమ సింహము నుంచే రక్షించిన దేవుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి నేను రక్షించలేడా? నీ అప్పులు తీర్చలేడా? నీకు ఆరోగ్యం ఇవ్వలేడా? నీకు ఆహారం పెట్టలేడా? నీ కుటుంబాన్ని మార్చలేడా? నీ జీవితాన్ని బాగు చేయలేడా? నీకున్న ఇప్పుడు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చలేడా? నీవు అవిశ్వాసానికి లోనవ్వకు. నా దేవుడు ఏదైనా చేయుటకు సమర్థుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఎస్, నేను దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఈ దేవుని నువ్వు ఆరాధిస్తే,
నువ్వు దేనికి కంగారు పడాల్సిన అవసరత లేదు. ఒక మాటలో చెప్పాలంటే రేపేమి జరుగుతుందో అన్న ఆలోచన నీ మైండ్లో ఉండడానికి వీలు లేదు. నీ చింత యావత్తు భారము దేవుని మీద ఉంచమనేది బైబిల్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుని విశ్వసిస్తే, దేవుని నమ్మితే సింహాల బలము నుంచి తప్పించే దేవుడు నీ చిన్న చిన్న సమస్యలు తీర్చలేడా? ఎందుకు అంత అల్ప అవిశ్వాసము? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మీకు నేను కొన్ని ఉదాహరణలు చెప్తా దేవుని పెట్టారు. ఒకసారి భక్తుడైన సాంసోను తిమ్నాతుకు వెళ్ళి ఒక స్త్రీని చూసి ఆమెను ప్రేమించి నేను ఆమెను చేసుకుంటాను అని తండ్రి వద్దన్నా వినకుండా, ఇక కొడుకు బాధ కాదనలేక తండ్రి కూడా నిర్ణయానికి ఓకే చెప్పేచ్చిండు. ఏ నిర్ణయానికి? సరే నీ ఇష్టమైన అమ్మాయినే పెళ్లి చేసుకో, కానీ నీతో మాత్రం నాకు అనవసరము, నీ ఇష్టం, నువ్వెవరిని చేసుకుంటావు చేసుకో అన్నాడు. ఇప్పుడు ఏదో సామెత ఉంది, పిచ్చోడికి పింగి మీద లోకమని. ఎవరికి ఏ పిచ్చి పడుతుందో ఆ పిచ్చిలో ఉంటారు. ఆ వయసు అటువంటిది. ఒక 15 నుంచి 20-25 సంవత్సరాల దాకా ఆ వయసు ఎలా ఉంటుందంటే వాళ్ళ మైండ్ దేనికి కనెక్ట్ అవుతుందో 1,00,000 మంది చెప్పిన వినరు, దాని మీదనే వాళ్ళు కూర్చుంటారు. అది చాలా డేంజర్ ఏజ్ అన్నమాట. అందుకనే చాలా జాగ్రత్తగా ఉంచాలి, గాజు బొమ్మలాగా ఉంచాలి, ఎక్కువగా లోకంలో కలవకుండా చూడాలి. చాలా డేంజర్ ఏజ్ అది. మనం అనుకున్నట్లు ఆ ఏజీలో పిల్లలు ఉండరు. ఎందుకంటే అడాలనాడు బిడ్డలు కానీ గడాలనాడు కాదని, మొక్క యొంగనది మౌన యొంగదని. ఇప్పుడు సాంసోను తను ఒక నిర్ణయం తీసుకుని బయలుదేరి వెళుతుంటే మధ్యలో ఈయనకి ఒక సింహం ఎదురుపడ్డది. తల్లిదండ్రులు కొంచెం ముందు వెళతారు, ఈయన వెనక వెళ్తా ఉన్నాడు. ఈయనకు ఒక సింహం ఎదురుపడ్డది. ఇప్పుడు ఈ సింహం ఒకవేళ మనకు కానీ ఎదురుపడితే, ఇటువంటి సిచ్యువేషన్ మనకు వస్తే మనం ఏం చేస్తామంటే పారిపోతాం, లేకుంటే గట్టిగా కేకేస్తాం, భయపడతాం. సాంసోను అటువంటి వాడు కాదు. సాంసోనుకున్న బలము ఎంత గొప్పదో, దేవుడు ఆయన్ని ఏ విధంగా ఏర్పరచుకున్నాడో, దేవుడు ఆయన్ని ఏ విధంగా ఎన్నుకున్నాడో, ఆయనకిచ్చిన బలము ఎంతదో చెప్పడానికి ఈ మాట రాయబడింది. నేను అదే అంటున్నా, దేవుడు మిమ్మల్ని అందరిని ఏర్పరచుకొని మీకు ఇచ్చిన కృప చాలా గొప్పది. కొన్ని చిన్న చిన్న బలహీనతల కోసం లేదు మనము ఆ కృపను పోగొట్టుకుంటున్నాం. అది చాలా బాధాకరమైన విషయం. అది ఈయన వెళుతూ ఉన్నాడు, సింహం ఆయన ఎదురుగా వచ్చింది. ఇప్పుడు నేను చెప్పే కదా, సాంసోను కావాలని అడవిలోకి వెళ్ళి సింహాన్ని చేల్చడానికి వెళ్ళలా. ఒక ఆపద ఎదురైంది. నేను ఒక మాట చెప్పానా, ఇటువంటి ఆపదలు మీకు ఎన్నో ఎదురైనాయి. దేవుడు వాటన్నిటి నుంచి మిమ్మల్ని రక్షించిండు. అదే సింహాల నోటి నుంచి రక్షించడం అంటే. ఈ పరిస్థితి వచ్చింది. అప్పుడు సాంసోను ఏం చేయాలి? ఆయన చేతిలో ఏమీ లేదు. ఇప్పుడు ఈయన ఏం చేసిండో తెలుసా? ఈ దైవ భక్తుడు ఒక సింహం ఎదురైనప్పుడు, తన ప్రాణం అది తీయడానికి వస్తున్నప్పుడు ఈయనకు దేవుడిచ్చిన సహాయం ఎంత గొప్పదో మీరు చదవాలి. మీ యొక్క బైబిల్ తెరచి న్యాయాధిపతుల పుస్తకము 14వ అధ్యాయం 6వ వచనము. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. ఒక మేక పిల్లని ఎలా చీలుస్తారో అలా చీల్చిండట. మనమైతే మేక పిల్లని కూడా చీల్చలేము. సాంసోను వెళుతూ ఉన్నాడు, ఒక సింహం ఎదురొచ్చింది, మధ్యలో ఒక ఆపద ఎదురైంది. ఏముంది అక్కడ? యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపించింది, అనగా దేవుని ఆత్మ అతనికి సహాయం చేసింది. దేవుని ఆత్మ లేకపోతే సాంసోను ఎంతటి వాడు? నేను అది చెప్తున్నా. మనం ఏం చేయలేము, కానీ మనం నమ్మితే దేవుడు మనలో ఉండి కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి ఇప్పుడు సాంసోను దారిని వెళుతున్నాడు, దేవుని ఆత్మ ప్రేరేపించింది, నువ్వు భయపడకు సాంసోను,
నువ్వు దిగులు పడకు, అది నిన్నేమీ చేయలేదు, నేను దాని నోట నుంచి నేను రక్షిస్తాను. అయ్యా మరి ఏ ఆయుధము లేదే నా దగ్గర, ఏ ఆయుధము లేకపోయినా నేను నీకు తోడుగా ఉంటే చాలు. ఇది మీరు గుర్తించండి. ఒక డబ్బు లేకపోయినా, నీకు బంగారం లేకపోయినా, నీకు బంధు బలగాలు లేకపోయినా, నీకు ఏ ఆస్తి అంతస్తులు లేకపోయినా, యేసయ్య ఒక్కని నీ గుండెల్లో ఉంచుకుంటే చాలు. ఆయన అన్నిటికంటే నీకు గొప్ప మేలు, గొప్ప సహాయము, గొప్ప సెక్యూరిటీ, గొప్ప రక్షణ. అందుకేనేమో జక్కయ్య నాకు అన్ని వద్దు, యేసయ్య ఉంటే చాలు అనుకున్నాడు. కొందరు కొన్నిటిని చూసి మురిచిపోయి యేసయ్యను పోగొట్టుకుంటున్నారు. జాగ్రత్త, రాకడి దినాల్లో ఉన్నాం. ఇప్పుడు సాంసోనుకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు భయపడొద్దు, నీ చేతులు ఏమి లేకపోయినా భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను, ఆ సింహాన్ని చీల్చడంలో నేను నీకు సహాయము చేస్తాను అంటే, చేతుల్లో ఏమి లేకుండా ఒట్టి చేతులతో సింహాన్ని ఇలా చీల్చిపడేసిండట. ఎంత సెక్యూరిటీ, ఎంత బలము, ఎంత దేవుని కృప. ఆపద ఎదురైనప్పుడు సింహము నోట నుంచి రక్షించిన దేవుడు నీ చిన్న చిన్న సమస్యలు తీర్చలేడా నువ్వు నమ్మితే? ఎస్, నీ అప్పులు తీర్చడా, నీకు బిడ్డలకు వివాహం చేయడా, నీకు ఇల్లు ఇవ్వడా, నీకు ఆర్థికంగా సహాయము చేయడా, నీకు భోజనం పెట్టడా? ఆకాశ పక్షులు చూడుడి, విత్తవు నాటవు కోయి, వాటికి సమృద్ధికి ఇచ్చి నేను నన్ను నమ్మితే నీకు ఇవ్వనా అని ప్రభు వాగ్దానం చేసిండు కదా మత్తయి సువార్తలో. నువ్వు ఇంకా లేఖనాలను నమ్మట్లేదు అంటే నువ్వు క్రీస్తుని ఇంకా నమ్మలేదని అర్థం. అంటే నువ్వు పరలోక రాజ్యానికి వారసురాలివి కాలేవు లేఖనాలు నమ్మకపోతే. సాంసోను సింహాన్ని ఈజీగా సునాయాసంగా చీల్చిపడేసిండు. కాబట్టి సాంసోనుకు దేవుడిచ్చిన శక్తిని బట్టి, దేవుని సహాయమును బట్టి, దేవుని ఆత్మను బట్టి సింహాన్ని చీల్చగలిగిండు. నేను అందుకే వాక్యం చెప్పాలనుకున్న బిడ్డలకు కూడా చెప్తాను. నేను ఏంటంటే, మీరు కాదు పాట పాడేది, మీరు కాదు వాక్యం చెప్పేది, మీరు కాదు ప్రార్థన చేసేది. నువ్వు నిజంగా ఆశ కలిగి, నమ్మకం కలిగి నీవు ప్రార్థన చేసుకో, దేవుని ఆత్మ మీలో ఉండి జరిగిస్తాడు. కాబట్టి ఇక్కడ సాంసోనుకు దేవుడు ఇంత సహాయము చేసి సింహాన్ని చీలిస్తే కొంతకాలం తర్వాత ఈయన పరిస్థితి ఎలా అయింది తెలుసా? ఒక స్త్రీ ఈయనని ఈజీగా పడగొట్టింది. సింహాన్ని చీల్చిన సాంసోన్ని ఒక స్త్రీ ఈజీగా తొడ మీద పడుకోబెట్టి ఆయనకు గుండు కొట్టించింది. ఇప్పుడు మీకు లాస్ట్ ఫైనల్ చెప్తాను నేను ఈ విషయాన్ని. నువ్వు సింహాన్ని చీలుస్తావంటే అందరికీ లేదు ఈ అవకాశం. మళ్ళీ ఎట్లా కూడా చెప్తున్నా. మొదట ఒక విషయం చెప్పా, ఎవరైతే అటువంటి ఆపదలు చిక్కుకున్నారో వాళ్ళని దేవుడు రక్షిస్తాడు, కావాలని ఆపదలు సృష్టించుకునే వాళ్ళని కాదు. రెండోది కూడా చెప్తా, నేను అందరికీ కూడా కాదు, క్రైస్తవులందరికీ కూడా వర్తించు ఈ మాటలో. నేను ఎప్పుడు కూడా న్యూ ఇయర్కి వాగ్దానం ఇచ్చినా ఇదే మెసేజ్ చెప్తాను. నేను వాగ్దానం తీసుకుని మురిసిపోకు. వాగ్దానం నెరవేరాలంటే ముందు వాక్యం నీ హృదయంలో నెరవేరాలి, లేకుంటే ఆ వాగ్దానాలు వేస్ట్. వాగ్దానం ఎవరికి ధైర్యాన్ని ఇస్తుంది, ఎవరికి ఆదరణ ఇస్తుంది అంటే వాక్యాన్ని అనుసరించే వారికి. అందుకే చెప్తున్న దేవుని బిడ్డారా, ఇదే సాంసోను, సింహాన్ని చీల్చిన సాంసోను, ఒట్టి చేతులతో సింహాన్ని చీల్చిన సాంసోనుకి ఒక ఆమె తొడ మీద పడుకోబెట్టి గుండు కొట్టించిందంటే ఎంత పతన వస్తువులోకి వెళ్ళిపోయిండో చూడండి. ఆయన దేవుడిచ్చిన శక్తిని ఎంత దుర్వినియోగం చేసుకున్నాడో చూడండి. దేవుడిచ్చిన ఆ కృపను చేతులారా ఎలా పోగొట్టుకున్నాడో చూడండి. సింహాన్ని చీల్చగలిగిండు కానీ ఒక స్త్రీ చేతిలో ఓడిపోయిండు. చెప్పండి, పురుషుడు సింహాన్ని కొట్టగలడా, స్త్రీని కొట్టగలడు ఈజీగా? లేస్తే బూతులు తిట్టుకుంటే మీదకి పోయి కొట్టేస్తాడు కదా. కానీ మన సాంసోన్ అయ్య గారు సింహాన్ని అయితే సునాయాసంగా ఇలా చీల్చేసిండు కానీ మేకపిల్లలాగా ఆమె చేతిలో మాత్రం గుండు కొట్టించుకున్నాడు. అంటే ఎందుకు తెలుసా? దెలీలా విషయంలో రాయబడిన మాట ఏంటంటే, దేవుని ఆత్మ సాంసోనును విడిచెను. ఎవరైతే దేవునికి అవిధేయతలో బ్రతుకుతారో, మీరు ఎంతటి సేవకులైనా, ఎంతటి విశ్వాసులైనా, ఎంతటి భక్తులైనా, మిమ్మల్ని దేవుని ఆత్మ విడిచిపెడితే మీకన్ని దురాత్మ ఆలోచనలు వస్తాయి. కాబట్టి సాంసోను ఒకప్పుడు సింహాన్ని చీల్చినప్పుడు మన సబ్జెక్ట్ ఏంటంటే, సాంసోను ద్వారా దేవుడు సింహాన్ని చీల్చివేయించినాడు. నువ్వు కూడా యథార్థంగా ఉంటే, నీవు కూడా దేవుని అడుగుజాడలు నడిస్తే సింహాన్ని చీల్చగలవు. రెండవది, కీర్తనకారుడు అంటాడు, దావీదు, అయ్యా 40 రోజులుగా వాడు వచ్చి సవాలు విసురుతా ఉంటే సున్నతి లేని ఫిలిస్తీయుడు, ఎందుకని మీరు అందరూ భయపడుతున్నారు? 6 మూరలు జానెడు ఎత్తున్నాడంట.
గొల్యాతు రోజు వచ్చేది ఒక సమయాన సవాలు విసిరిపోతాడంట. ఒరేయ్ ఇశ్రాయేలీయులారా, రోషం ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే ఒక్కడు రండి, నేను ఒక్కడిని వస్తా. ఫిలిష్తీయులు వాళ్ళు, ఇశ్రాయేలీయులారా మీకు ధైర్యం ఉంటే ఒక్కరు రాండి, యుద్ధం మీరు మేము చేసుకోవద్దు, నన్ను కొట్టిపోండి, నా మీద గెలిస్తే మేమందరం మీకు లోబడతాం, ఓడిపోయిన వనుక మీరు మాకు లోబడాలి, ఇంకితే యుద్ధం, ప్రజలు చనిపోవద్దు, బాంబులు వద్దు, బాణాలు వద్దు, కత్తులు వద్దు, ఈటలు వద్దు అని 40 రోజులు సవాలు విసిరిండు. అప్పుడు వస్తాడు మన దావీదు, బుడతాడు, చిన్న పిల్లోడు. ఏంటంటే వాడు అనేది, అందరిని అడుగుతున్నాడు ఏంటంటే వాడు అనేది, ఏంటోడు సవాలు విసురుతున్నాడు. జీవము గల దేవుని పిల్లలం మనము. వాడు సున్నతి లేని ఫిలిష్తీయుడు, అనగా దేవుణ్ణి ఎరగని ఫిలిష్తీయుడు, వాడు సాతాను సంబంధి. దేవుని ప్రజలను సవాలు విసరడమా? నేను అది ఎప్పుడు బాధపడతా ఉంటా. దేవుని పిల్లల్ని వేరే వాళ్ళు వచ్చి విమర్శించడమా? నువ్వు ప్రార్థనకి వెళ్ళడం ఎందుకు, నీది భక్తేనా, నువ్వు బాప్తీసం తీసుకున్నవే, నీకు బల్లారాధన ఎందుకు అని దేవుని ప్రజలను లోకంలో ఉన్న వాళ్ళు అనొచ్చా? ఎంత దౌర్భాగ్యమైన స్థితి దేవుడికి, ఎంత అవమానకరము దేవుని బిడ్డలారా. దేవుని పిల్లల్ని ఇతరులు వచ్చి అనాలా? దేవుని పిల్లలంటే వెలుగు, వారు ఇతరులకి వెలుగు చూపియాలా? దేవుని పిల్లలంటే ఉప్పు, నిస్సారమైన వాళ్ళకి వీళ్ళు టేస్ట్ చూపించాలా? దేవుని పిల్లలంటే మన దగ్గరకు వచ్చి అందరు నేర్చుకోవాలి. దావీదు అంటాడు, వాడేంటి మనల్ని విమర్శించడం ఏంటి, మనమేంటి, మన దేవుడేంటి, మన భక్తి ఏంటి, మన యథార్థత ఏంటి? ఆయన జీవము గల దేవుడు, మనం ఆరాధించే దేవుడైతే అరే సున్నతి లేనోడు వచ్చి ఎన్ని రోజులైంది వాడు విమర్శిస్తూ? 40 రోజుల. ఎవడు పోవట్లేదు మీరు? నేనంట, శత్రువు బలాన్ని చూసి భయపడమాకు, నువ్వు ఓడిపోతావు. సమస్యల బలాన్ని చూసి భయపడమాకు, అనారోగ్య బలాన్ని చూసి భయపడమాకు. ఏదైతే అయింది, ధైర్యంగా ముందుకు అడుగులు వేయడమే. ఎందుకని మీరు అందరూ భయపడుతున్నారు? ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వమనండి, నేను కొడతా వాడిని. నువ్వు చూస్తే వాడిని మోకాలు ఎత్తులేవు, నువ్వెట్లా కొడతావు? నేను కొడతా. ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే గొల్యాతు నేను చంపేస్తా. నిజంగా ఈ మాట దేవుని బిడ్డలారా అందరికీ తెలిసిపోయింది. అందరూ కొందరు ఆశ్చర్యంగా చూస్తున్నారు, కొందరేమో ఎగతాళిగా చూస్తున్నారు కదా. మనం కూడా అలాగే అనుకుంటే, నీకు పిచ్చా, ఎంత పెద్ద పెద్దోళ్ళు ఉంటే ఎవరికి చేత కాకపోతే నీవు కొడతానంటారు, నీ వయసు అంతా అంటాం మనం. వయసుకు తగ్గ మాటలు మాట్లాడు నువ్వు అనేవాళ్ళం మనమైతే. కానీ దావీదు అంటాడు, మీరు ఇవన్నీ చెప్పొద్దు, నాకు అవిశ్వాసాలు ఏమి లేవు కదా. ఏమైద్దో, ఎట్లా జరిగిద్దో, బ్రతుకుతామా, సస్తమా, ఉంటామా, పోతామా, ఇవన్నీ వేస్ట్ అవ్వారా నా దగ్గర వద్దు. నేను నమ్మిన దేవుడు జీవము గల దేవుడు, నాకు అవకాశం ఇవ్వమను. ఈ మాటలొద్దు, ఇంకా నో మ్యాటర్, ఓన్లీ ఫైటింగ్. నాకు అవకాశం ఇవ్వమను. నేను చంపకపోతే అప్పుడు అడగండి. ఆ మాట సౌలు దాకా వెళితే సౌలు పిలిపిస్తాడు దావీదుని పిలిపించండి. అసలు ఎవరా పిల్లోడు? సౌలు దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడి, ఏంట్రా బుడ్డడా, నువ్వు కొడతావా? కొడతా రాజా. ఏంటి నీకు ఇంత ధైర్యము? రాజుగా నాకు చేత కాలేదు, సైన్యానికి చేత కాలేదు, ఇజ్రాయేల్ ప్రజలకు చేత కాలేదు, ఏంటి నీ ధైర్యానికి కారణం అంటే, నా ధైర్యానికి కారణం ఒకటే రాజా. అదేంటంటే ఇప్పుడు మనం చదవాలి, రాజుకి ఏం చెప్పిండో చదువుదామా? 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 36వ వచనము. దావీదు సౌలుకు చెప్తున్న మాట, మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు. చాలు చూడండి ఎట్లా చెప్తున్నాడు. రాజా, నా ధైర్యానికి కారణం ఏంటంటే, నేను ఆ గొల్యాతు అనేవాడిని కొడతాననడానికి కారణం ఏంటంటే చెప్తా విను. నేను గొర్రెలు కాసేవాడిని, మా నాన్న గొర్రెల్ని నేను కాస్తుంటా. అడవుల్లోకి పోయి, కొండల్లోకి పోయి, ఎడారులోకి పోయి నేను గొర్రెలు కాసేటప్పుడు ఆ అరణ్యములో నేను ఒంటరిగా ఉన్నప్పుడు సింహాలు వచ్చాయి, కొదమ సింహాలు వచ్చాయి, ఎలుగుబంట్లు వచ్చాయి, పులులు వచ్చాయి, చిరుత పులులు వచ్చాయి.
అప్పుడు నేనేం చేసేవానంటే వాటిని చీల్చివేసేవాడిని. దేవుని స్తోత్రాలు కలుగును గాక. అమ్మో, చిన్నప్పుడే ఇంత డేరింగ్, ఇంత డాషింగ్. ఆ సింహాలను గొర్రెల దగ్గరకు రాకుండా చీల్చేవాడిని. దావీదట గొర్రెల దగ్గరకు ఏ సింహాన్ని రానివ్వడంట, వస్తే పట్టుకొని చీల్చి పడేస్తాడంట. ఎంత ధైర్యం అండి రాజా! మీకు తెలుసో లేదో, ఆ గొర్రెల దగ్గరికి సింహాలు వస్తేనే సునాయాసంగా పట్టుకొని చీల్చి గొర్రెను లాక్కొని వచ్చిన నేను, వీడంతా. ఇప్పుడు దావీదు యొక్క ధైర్యం ఏంటంటే, దేవుడు నాతో ఉన్నాడు. గొల్యాతుతో కూడా ఇదే అంటాడు కదా, ఇదిగో నీవు నీ బలమును ఆధారం చేసుకొని వస్తున్నావు, నేను నా దేవుణ్ణి ఆధారం చేసుకొని వస్తున్నాను. సింహాలను చీల్చివేసిన నేను, నువ్వెంత నాకు, నిన్ను చీల్చి పడేస్తాను, ముక్కలుగా నరికేస్తాను, నీ తల తీసేస్తాను అన్నాడు. అదే చేసిండు దేవుని బిడ్డారా. యుద్ధానికి సిద్ధమైంది. గొల్యాతు వస్తా ఉన్నాడు. దావీదుకు ఒక టెక్నిక్ తెలుసు. ఒడిసెల రాయి విసరడంలో గురిగాడు. వెంటనే ఒడిసెల రాయి పెట్టిండు, ఒక్కసారిగా నుదుటను కొట్టిండు. గొల్యాతు బోర్ల పడ్డాడు. దావీదు గొల్యాతు తల నరికి పడేసిండు. ధైర్యం ఉంటే, విశ్వాసం ఉంటే నువ్వేదేం చేయగలవు. నువ్వు ఎప్పుడైతే భయపడతావు నువ్వేం చేయలేవు. నువ్వు దేనికి పనికిరావు. నీకు ఎప్పుడైతే అవిశ్వాసము, భయాలు ఉంటాయి నీ గుండెల్లో, నువ్వెప్పటికీ బాగుపడలేవు, ఎప్పటికీ ముందుకు రాలేవు, ఎప్పటికీ నువ్వు దేన్ని సాధించలేవు. నువ్వు భయపడుతూ 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 ఇలాగే ఉంటుంది నీ లైఫ్ అంతా. సింహాన్ని చీల్చిండట ఆయన, అలాగే గొల్యాతును చీల్చిపడేసిండు. దావీదు సింహాన్ని చీల్చే శక్తిని చిన్నప్పుడే దేవుడిస్తే, ఇంత భక్తి చేస్తాను నీకు ఇవ్వడా? నీ సమస్యలను చీల్చే శక్తిని దేవుడిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నమ్మాలి, ఈ మాటలు నమ్మాలి. వీళ్ళందరూ నీలా నాలాగి ఈ లోకంలో జీవించిన భక్తులే. కానీ కొన్నాళ్ళ తర్వాత దావీదు జీవితాన్ని చూస్తే, ఈ సింహాన్ని చీల్చిన ఆయన కొడుకుకు భయపడి అరణ్యాల పాలైపోయాడు. చీ, నీ బ్రతుకు జడ, ఎందుకురా నువ్వు బ్రతికేది అని సిమి అనేవాడు రాళ్ళు మట్టి విసిరేస్తే చూసి ఊరుకొని వెళ్ళిపోయాడు. ఎందుకు ఆ బ్రతుకు తెచ్చుకున్నాడంటే, పాపంలో ప్రవేశించిండు. నీతిగా ఉన్నంత వరకు దావీదు చిన్నప్పుడు సింహాలు చీల్చిండు. నీతి ఎప్పుడైతే తప్పిండో, ఇంట్లో వాళ్ళు కూడా తరిమేసిరు దావీదుని. మరలా తర్వాత దేవునికి భయపడి బ్రతిమలాడి ప్రార్థన చేసి మరలా యథార్థతను కాపాడుకొని తిరిగి ఆ స్థానం సంపాదించుకున్నాడు అనుకోండి. దేవుని స్తోత్రాలు. చెప్తున్నా, ఇప్పుడు సాంసోను చేత దేవుడు సింహాన్ని చీల్చేసిండు, దావీదు చేత కూడా దేవుడు సింహాన్ని చీల్చేసిండు. ఒకసారి ఒక శాసనం తయారైంది. ఏంటంటే, ఎవడైనా వాని దేవునికి ప్రార్థన చేస్తే సింహాల బోన్లో పడవేయబడతారు. ఎందుకంటే దానియేలు మీద కొందరు వ్యసనముతో, కక్షతో రాజు దగ్గర గొప్పవాడు అవుతున్నాడని బ్రతుకుతుంటే ఓర్చలేక ఈ శాసనాన్ని తీసుకొచ్చారు. ఈయనేమో రోజుకు 3 సార్లు ప్రార్థన చేయకపోతే ఈయనకు రోజు గడవదు. 3 పూట్ల తినే ముందు తప్పకుండా 3 పూట్లైనా ప్రార్థన చేస్తాడు. ఒక్కరోజు కూడా మర్చిపోడు, ప్రాణం పోయినా. ఇది తెలిసిన శత్రువులు ఈయన ప్రార్థనలోనే మనకు దొరుకుతాడని అక్కడ ఇరికించడం జరిగింది. అయితేనే దేవుని బిడ్డారా, ఆ శాసనం తయారయ్యి ఎవరైనా ఏ దేవునికి ప్రార్థన చేసినా సింహాల బోన్లో పడవేయబడతారని శాసనం వచ్చిన తర్వాత కూడా ఈయన ప్రార్థన చేస్తానే ఉన్నాడట. దేవుని స్తోత్రాలు. మనమైతే ఎన్ని సాకులు చెప్తామో, ఎందుకు ప్రార్థన మానుకున్నావంటే, ఎందుకు ప్రార్థనకు రాలేదంటే సవాలసే సాకులు ఎతికి పెట్టుకుని ఉంటాం. మాకెందుకు భయపడేది, దేవునికి భయపడండి, ఆయన కదా మేలు చేసి శిక్ష వేసేది. ఇప్పుడు ఈయన సమస్య ఉన్నప్పటికీ ప్రార్థన చేస్తామన్నాడు. ఈ వార్త శత్రువులు వాళ్ళు అందుకే కదా వార్త తీసుకెళ్ళి చెప్పేసారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు దానియేలు సింహాలను పడేద్దామా, సింహాల బోన్లో పడేద్దామా, సింహాలు తినేటట్లు చేద్దామని ఎదురు చూస్తున్న శత్రువులు. దేవుని బిడ్డారా, వెళితే రాజుకు చెప్తే రాజు భయపడ్డాడు, కలవరపడ్డాడు. ఎందుకంటే దానియేలు అంటే రాజుకి ఇష్టం, మంచివాడు. అరే రే, దానియేలు చిక్కుపడ్డా, దానియేలు నేను సింహాల బోన్లో వేయలేనే, ఎట్లబ్బా, శాసనం రాసింది నేనే కదని రాజుట ఆలస్యం చేస్తున్నాడంట తప్పిద్దామని. అప్పుడు వాళ్ళు అంటారు, రాజా శాసనం రాసింది నువ్వే, అది నువ్వు తప్పిస్తే మాత్రం బాగుండదు, నీకు విలువ ఉండదు, అది జరగాల్సిందే. ఆ రోజుల్లో రాజు శాసనం అలా ఉంటుందట, ఖచ్చితంగా జరగాల్సిందే. ఇక రాజుకు తప్పలా, సరే మీ ఇష్టం అన్నాడు. ఆ రాత్రి రాజు అట్లా వెళ్ళి అన్నం తినకుండా, స్నానం చేయకుండా, రాజులట ఎప్పుడు నాట్యం చేయించేవారంట. నాట్యము లేకుండా, నిద్రపోకుండా, భయముతో బాధతో ఉన్నాడట.
తెల్లవారుజామునే ఉదయాన్నే చీకటితో లేచట అసలు దానియేలు ఎలా ఉన్నాడో ఎలా తిన్నాయో చూద్దామని చెప్పి రాజు పరుగున గుహ దగ్గరికి వెళ్ళిండట. కాబట్టి ఆకలితో ఉంచుతారట ఎవరినైనా వేసేటప్పుడు. ఎందుకంటే ఇక ఎముకలు కూడా మిగలకూడదంట, అలా తినేయాలంట. రాజు వెళ్ళి అంటాడు, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించనా అని అంటే దానియేలు ఒక మాట అంటాడు. చూద్దామా? దానియేలు గ్రంథం 6:22 వచనము. దానియేలు గారు రాజుతో చెప్తున్న మాట, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గదా నేను. ఆమేన్. దానియేలు, నేను మహాభక్తుణ్ణి, గొప్పోణ్ణి, నాకు తెలివికల్లో లేడు, అందుకు నన్ను సింహాలు తినలేదు అనలా. నేను దేవుని దృష్టికి నిర్దోషిని గనుక రాజా సింహాలు నన్ను తినకుండా దేవదూతలు వచ్చి నన్ను కాపాడినంటే ఇప్పుడు అర్థం చేసుకోవాలి, ఆ రాత్రి అంతా దానియేలుతో పాటు ఎవరున్నారు? ఆమేన్. దేవదూతలు ఉన్నారట. మరి మీ దగ్గరికి ఎందుకు రారు? మీరు భయపడుతున్నారు. కానీ దానియేలు చెప్తున్న సాక్ష్యము చూసిండు ఆయన దేవదూతను. చూడకపోతే ఆయన ఎట్లా చెప్తాడు అబద్ధం? రాజా, సింహాల బోన్లో నువ్వు నన్ను వేసినావు, నేను ఏ నేరము చేయలేదని నీకు తెలుసు. నా దేవుని దృష్టిలో కూడా నేను ఏ నేరము చేయలేదు కనుక దేవుడు నన్ను సింహాల నోట పడకుండా రాత్రంతా దేవదూతల్ని నా కాపుదలకు ఉంచిండు. రాజు కన్నా నిద్ర పట్టలేదు, కానీ దానియేలు శుభ్రంగా నిద్రపోయి ఉంటాడు, లేకుంటే ప్రార్థన చేసుకుంటూ ఉండుంటాడు. ఇప్పుడు చెప్పండి, దానియేలును సింహాలు తినకుండా దేవుడు కాపాడలేదా? వీళ్ళు సింహాలను తొక్కలేదా? తొక్కినట్లే కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, బైబిల్ ఇంకొక మాట కూడా ఉంది. అదేంటో తెలుసా? నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడు. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు నీతిని, యథార్థతను అనుసరిస్తావో, నేను మొదట చెప్పా కదా, ఏదో సింహాలు తినమని వెళ్ళిపోవటం కాదు ఒకటి. రెండోది, నీవు ఎలాగంటే అలాగుండి ప్రార్థనకు వస్తే సింహాలు తినవనుకోకు, పిలిసెల తింటాయి. నీవు యథార్థంగా, నీతిగా, వాక్యానుసారంగా, అంటే ఏదైతే బైబిల్ రోజును వింటున్నావో అలా నడుచుకుంటే చాలు, ఇంక పెద్ద భారమేమి లేదు నీ మీద. ఒకరికి అన్యాయం చేయకుండా, తిట్టకుండా, అబద్ధాలు ఆడకుండా, మోసాలు చేయకుండా, పాపం చేయకుండా, నీ వాక్యానుసారంగా యేసయ్య కోరుకున్న విధంగా జీవిస్తే చాలు. ఒకవేళ ఇటువంటి పరిస్థితులు నీ జీవితంలో సింహాలే కాదు, ఏ వచ్చిన దేవుడు వాటన్నిటి నుంచి నిన్ను తప్పించి రక్షించి నీకు మేలు చేయుటకు సమర్థుడు అని విశ్వసిస్తే ఆ దిశగా మనందరం కలిసి ప్రభువుకి ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం యేసయ్య. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నిజముగా నీవు సింహ బలము నుండి నీ భక్తుని రక్షించినావు అని, ఆ విధముగా మేము కూడా నీతి, న్యాయము, యథార్థత కలిగి నడుచుకున్నప్పుడు, నీ బిడలుగా మార్చబడినప్పుడు అయ్యా మాకు అట్టి కృపను, కాపుదలను, శక్తిని, బలమునిస్తావని మాకు తెలియజేసిన మాటను బట్టి స్తోత్రాలు అయ్యా. సాంసోనును బట్టి తెలియజేసిన స్తోత్రాలయ్యా. దావీదును బట్టి తెలియజేసిన స్తోత్రాలు అయ్యా. దానియేలును బట్టి తెలియజేసిన స్తోత్రాలు తండ్రి. వారి వలె మా బ్రతుకులు మార్చుకొని ఆ దిశగా నడుచుకున్నట్టు కృప చూపి సహాయము చేయండి. ఈ లోకంలో సాతాను గర్జించు సింహం వలె తిరుగుచున్నాడు. వాడిని ఎదిరించే సింహాలుగా ప్రతి బిడను మీరు మార్చి సహాయం చేసి కృప చూపించి మహిమ తెచ్చుకోండి. స్తోత్రాలు ప్రభువా. అలాగే నా గొప్ప తండ్రి, ఎవరైతే మాటలు విన్నారో వారు ఏ సమస్యలతో ఉన్నారో విడిపించండి అయ్యా. బలహీనతలు తొలగించండి ప్రభా. ఆర్థిక ఇబ్బందులు తొలగించండి ప్రభా. ఆరోగ్యమును అనుగ్రహించండి ప్రభా. కుటుంబాల్లో నెమ్మది, సమాధానం ఇచ్చి సహాయం చేయండి. చదువులందు తోడైండండి ప్రభా. ఉద్యోగములందు తోడైండండి అయ్యా. పనిబాట్లందు తోడైండండి ప్రభా. ప్రయాణంలందు తోడైండండి ప్రభా. వివాహ విషయాల్లో కార్యములు జరిగించండి తండ్రి. గర్భఫల విషయంలో అద్భుతాలు చేయండి ప్రభా. ఎవరే సమస్యలతో ఉన్నారో విడిపించి కృప చూపి మీరే సహాయము చేయండి. స్తోత్రాలు తండ్రి. యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ వాక్యము యేసయ్యా